నరసింహం బాలకృష్ణ మొదటిసారి కామియో రోల్లో అదరగొట్టడానికి రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి జైలర్ 2 మూవీలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఆంధ్ర పోలీస్ గా బాలయ్య కనిపిస్తారట. రజనీకాంత్ ప్రస్తుతం కూలీ మరియు జైలర్ 2 వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. జైలర్ 2 తన హిట్ ఫిలిం జైలర్ కు సీక్వెల్ గా ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటుడు బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో నటుడు 10 నుండి 15 నిమిషాల స్క్రీన్ సమయంతో శక్తివంతమైన పోలీస్ అధికారిగా నటించనున్నారు అని సమాచారం. బాలయ్య 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఆ పాత్రను చేయడానికి 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారట. సోలోగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ హిట్ మీద హిట్ కొడుతున్న ఈ సీనియర్ హీరో ఓ భారీ ప్రాజెక్ట్ లో గెస్ట్ రోల్ చేయబోతున్నారు. అయితే ఈ రోల్ కోసం భారీగా రెమ్యునరేషన్ ని కూడా తీసుకున్నారట. నిమిషానికి దాదాపు 2 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. జైలర్ 2 సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ మూవీగా రూపొందుతుంది. ఇందులో కొంతమంది స్టార్ నటీనటులు అతిథి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రజనీకాంత్ తో శివన్న కలిసి చేసే సన్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయి. ఇప్పటికే మూవీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో మరొక హై లెవెల్ అప్డేట్ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల ప్రకారం టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. జైలర్ 2లో ఆయనకు కేవలం 10 నిమిషాల నివిడి ఉన్న పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి గాను బాలకృష్ణకు 22 కోట్ల పారితోషికంగా చెల్లిస్తున్నట్టు ఫిలిం వర్గాల్లో ప్రచారము జరుగుతుంది. ఈ భారీ రెమ్యునరేషన్ తో కేవలం అతిథి పాత్ర చేసేందుకు తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ బాలకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్ బంప్స్ రాబట్టే విధంగా ఉండనున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇక బాలకృష్ణ ప్రస్తుతం ఆకంఠుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. గతంలో వీరసింహారెడ్డి, రాకు మహారాజ్ వంటి వరుస విజయాలు అందుకున్న బాలయ్య జైలర్ 2లో నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జైలర్ సినిమా 600 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు జైలర్ 2 సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. జైలర్ సినిమాలో వర్మ పాత్ర బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. పాత్రలో కనిపించిన వినాయకన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. విలన్ వర్మ పాత్రలో వినాయకన్ నటించిన తీరుకు విమర్శకులు సైతం వావ్ అంటూ ప్రశంసలు కురిపించారు. జైలర్ విషయంలో ఈయనది కీలక పాత్రనంలో సందేహమే లేదు. అందుకే జైలర్ 2లోనూ ఈయన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ కొన్ని నిమిషాల పాటు ఆయన చూపించబోతున్నట్టు తెలుస్తుంది. జైలర్ సినిమాలో వర్మ చనిపోయినట్టుగా చూపించారు కనుక సీక్వెల్లో ఆయన పాత్ర ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ దర్శకుడు నెల్సన్ దిలీప్ ఒక సీన్ లో భాగంగా ఫ్లాష్ బ్యాక్ కి తీసుకువెళ్లి మరి వర్మ మరొకసారి వెండితెరపై జైలర్ 2 కోసం తీసుకురాబోతున్నాడు. తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2లోని వర్మ పాత్ర కోసం వినాయకన్ 2 రోజుల పాటు షూట్లో పాల్గొన్నాడు. అవసరమైతే మరొక 2 లేదా 3 రోజుల పాటు ఆయన షూట్లో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తుంది. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. జైలర్ సీక్వెల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.